अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अम्री वहल्लुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। అనంత కరుణామయుడు అపర కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. మనం శాస్త్ర సాంకేతిక రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించాం. జీవితం హ్యాపీగా సాగటానికి మన మేధో పరిజ్ఞానం, దాని ఆవిష్కరణలే చాలని మరెవరి మార్గదర్శకత్వం అవసరం లేదని భావిస్తున్నాం. మనం సాధిస్తున్న శాస్త్రీయ ప్రగతి మనకు సంతోషాన్ని ఇవ్వకపోగా జీవితాన్ని దుర్లభం చేస్తూ పోతుంది. మన మేధస్సును ఉపయోగించి సాధిస్తున్న శాస్త్రీయ ఆవిష్కరణల అభివృద్ధి ఫలాలు మన జీవితాలకు సంతోషం, సాఫల్యం అందించాలంటే మనకు సరైన మార్గదర్శకత్వం అనివార్యం. మార్గదర్శి ఎవరు? సృష్టికర్త అయిన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: నిస్సందేహంగా సన్మార్గం చూపవలసిన బాధ్యత మాపై ఉంది. వాస్తవానికి పరలోకం, ఇహలోకం రెండిటికీ మేమే యజమానులం. దివ్య ఖురాన్ 92. అన్ని బలహీనతలకు అతీతుడు, సర్వోన్నతుడు, సూక్ష్మ దృష్టైన దైవమే మార్గదర్శి. వస్తువును తయారు చేసిన వాడే దానిని గురించిన సంపూర్ణ జ్ఞానం కలిగి ఉంటాడు. అతడే దాని వినియోగ విధానాన్ని తెలుపుతాడు అన్న యథార్థాన్ని ప్రతిపాదికగా స్వీకరిస్తే మన వారికి సృష్టికర్త అయిన దైవమే మానవునికి సరైన మార్గదర్శకత్వం అందజేయగలడు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ సరైన మార్గం అందరికీ చూపించాలని కోరుతున్నాను. అస్సలాము అలైకుం.